ప్రజాపక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డి ఆగడాలను అరికట్టలేకపోవడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. పండగ వాతావరణంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున సంబరాల్లో చేసిన తెలుగు తమ్ముళ్లు. ఎస్టీ మహిళపై దాడి చేసిన అగ్రకులస్తులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడతాం హెచ్చరించిన సిపిఐ నాయకులు. నిమ్మనపల్లి వారపు సంత బస్టాండ్ గేటు బహిరంగ వేలం ద్వారా 8.91 లక్షల రూపాయలు ఆదాయం. వృత్తి కళాకారుల ఆర్థిక స్వావలంబనకే ఆదరణ 3 పథకం. మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాజ్ మసూర్ వెల్లడి. చూస్తే వివిధ రకాల వృత్తి కళాకారుల ప్రతినిధులు సమావేశం స్థానిక మదనపల్లి మండల ప్రజా పరిషత్తు కార్యాలయం మీటింగ్ హాల్ నందు జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ సహకార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆదరణ 3వ విడత కార్యక్రమం అమలు. కడప, అన్నమయ్య జిల్లాల వెనుకబడిన తరగతుల సంక్షేమ సహకార సంస్థ కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు వృత్తి కళాకారుల నైపుణ్యతను మరియు ఆర్థిక స్వావలంబనను పెంపొందించుటకు ఈ కార్యక్రమాన్ని కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణులు, సంగీత కళాకారులు, కొలిమి వృత్తివారు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, సాధారణ విద్యుత్ పరికరాల పనివారు, చేపల, కుమ్మరి, యాదవ సంఘాల, రజక, రాతి కళాకారుల, భవన నిర్మాణ, దర్జీ సంఘాలు, కళ్ళు సంఘాలు, చేనేత కార్మికుల సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదరణ 3వ విడత అమలు చేయడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఏ కులానికి లేదా ఏ సంఘానికి ఏ పనిముట్లు అందజేయడం జరుగుతుందో వివరాలు తెలియజేస్తే వాటిని తమ సంఘాల్లోని అర్హులైన సభ్యులు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం వలన ఎవరికీ మేలు జరగదన్నారు. ఇప్పటికైనా సంఘాల వారీగా ప్రభుత్వం అందించే పనిముట్లు, ప్రయోజనాల వివరాలు అందజేయాలని కోరారు. దీనిపై ఎంపీడీఓ తాజ్ మసూర్ స్పందిస్తూ ప్రభుత్వ అధికారులు ఒక్కరోజు ముందే మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడం వల్లనే కొంతమందికి సకాలంలో సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందన్నారు. సంఘాల నాయకులు కోరిన విధంగా త్వరలోనే అన్ని వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో సంఘాలకు ఏదైనా కొత్త పరికరాలు కావాలంటే వినతి పత్రం ఇవ్వాలని కోరారు. అలాగే 20 నుండి 40 ఏళ్లలోపు మహిళలకు టైలరింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రభాకర్, రజక సంఘం నాయకులు ముద్దిమడుగు రామ్మూర్తి, చేనేత నాయకులు మోడెం నాగరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నిరంతర కృషి, అంకితభావం, పట్టుదలతో ప్రభుత్వంలో చర్చలు, అధికారులతో సంప్రదింపులు ఫలితంగా చివరికి రాష్ట్ర అసెంబ్లీలో ఆయుర్వేద కౌన్సిల్ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టారు. ఇది ఆయుర్వేద వైద్యుల చిరకాల స్వప్నమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ్యులు అందరికీ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే ఈ బిల్లు గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ పొంది నిబంధనలు రూపొందించేంత వరకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. నేను డాక్టర్ దీప్తి కలిసి ప్రశాంత్ నగర్ నందు బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రన్ చేస్తున్నాము. ఇటీవల మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నందు చిత్తూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకొనబడ్డాను. మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నిరంతర కృషి, పట్టుదల కారణంగా అసెంబ్లీలో ఆయుర్వేద కౌన్సిల్కి సంబంధించిన బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఇది మా ఆయుర్వేద వైద్యులందరికీ చిరకాల స్వప్నం. ఈ సందర్భంగా సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మరియు ఈ కౌన్సిల్ మరియు ఈ బిల్లుని ఆమోదించిన శాసనసభ్యులందరికీ కూడా మా మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బిల్లు కారణంగా గత 55 సంవత్సరాలుగా పాలక మండలిలో లేని ఆంధ్ర బోర్డ్ ఫర్ ఆయుర్వేదకు
ప్రత్యేకంగా ఈ చట్టబద్ధత కలగడం హర్షణీయం. సో ఈ బిల్ పాస్ అవ్వడానికి కృషి చేసిన పెద్దలైన చైర్మన్, ఎంపీఏ చైర్మన్ డాక్టర్ వేముల భానుప్రకాష్ గారికి, ప్రెసిడెంట్ డాక్టర్ రాజేష్ గారికి, మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ రవికుమార్ గారికి, ఇతర ఎంపీఏ సభ్యులందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిమ్మలపల్లి వారపు సంత బస్టాండ్ గేటును స్థానిక సంత గేటు నందు పంచాయతీ కార్యదర్శి వెంకటరమారెడ్డి, సర్పంచ్ పాపులమ్మ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించబడినది. ఈ వేలం ద్వారా సిందపర్తికి చెందిన హేమంత్ కుమార్ రెడ్డి, నిమ్మలపల్లి మండలం చెల్లావరిపల్లికి చెందిన కృష్ణమూర్తి, పెద్ద హరిజనవాడకు చెందిన రమణులు వేలం పాటలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ పాపులమ్మ, మల్లప్ప, మదనపల్లి పంచాయతీ అధికారి నాగరాజు, పీఓ పీఆర్డీ చలపతిరావు, ఏవో రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి రాజేష్, బిల్ కలెక్టర్ కాజా పాల్గొనడం జరిగింది. అనంతరం వేలంపాట ద్వారా వారపు సంత గేటు ద్వారా 7,50,000, బస్టాండ్ గేటు ద్వారా 1,41,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈఓపీఆర్డీ చలపతిరావు తెలిపారు. పంచాయతీ అధికారి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లె వారపు సంత బస్టాండ్ గేటు ద్వారా దాదాపు 8 లక్షల రూపాయలు పంచాయతీ అభివృద్ధికి రావడం జరిగిందని, ఈ మొత్తాన్ని పంచాయతీ అభివృద్ధి వినియోగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, మనోజ్, ఈతకట్ల చంద్రశేఖర, స్కెచ్ కుమార్ రెడ్డి, కృష్ణమూర్తి, రమణ, షఫీ, కాసిం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లు తప్పిన ఎడల ధరావత్తును దండుగా కింద జమ చేసి 2వ హెచ్చు వేలం పాటదారునికి ఖాయపరచబడును. మిగిలిన మొత్తంను 7 రోజుల లోపల చెల్లించవలను. అట్లు తప్పిన ఎడల 2వ హెచ్చు వేలం పాటదారునికి ఖాయపరచబడును. 2వ హెచ్చు వేలం పాటదారుడు తను పాడిన వేలం పాట మొత్తానికి సుముఖత చూపని ఎడల అతని ధరావత్తు కూడా దండుగా క్రింద జమ చేసుకొని మరి వేలం నిర్వహించబడును. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలం పాట మొత్తమునకు అదనంగా 3% స్టాంప్ డ్యూటీ చెల్లించవలెను. మరియు అగ్రిమెంట్ చేసిన పిలుపుని ఫీజులు వసూలు చేసుకున్న హక్కులు సంక్రమించును. వేలం పాటలో అత్యధిక పాటదారుగా నిలిచిన వారి ధరావత్తు మరియు 2వ హెచ్చు పాటదారు మినహా మిగిలిన గ్రామ పంచాయతీ సర్పంచ్కు, కార్యదర్శికి మరియు విస్తరణాధికారి వారికి, వేలం పాటలో పాల్గొన్నటువంటి ఉత్సాహితులకు మరియు ఈ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు వేలం పాట మనము కండక్ట్ చేసాము. కానీ ఆశించిన స్థాయిలో గ్రామ పంచాయతీకి వేలం పాట ధరావత్తు మొత్తం కూడా అంటే అప్సెట్ ప్రైస్ వరకు రాలేదు. అందుకోసము గ్రామ పంచాయతీ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మనము ఈ వారపు సంత తర్వాత బస్ స్టాండ్ వేలాలు కంప్లీట్ చేయడం జరిగింది. హేమంత్ కుమార్ రెడ్డి అనే అతను 7,50,000కు హైయెస్ట్ బిడ్డర్గా నిలబడినారు. తర్వాత రమణయ్య అని 1,41,000కు. అలివేలమ్మ పైన దాడి చేసిన అగ్రకులానికి చెందిన సుధాకర్, బాలకృష్ణ పైన బర్జర్ కేసు నమోదు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అలివేలమ్మను పరామర్శించిన సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంకొండ మండలం ఏళ్లుట్ల పంచాయతీ శీలంవారిపల్లిలో ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన అలివేలమ్మ కుక్కపిల్లను ఎందుకు కొడుతున్నారు అన్నందుకు అలివేలమ్మ పైన అదే గ్రామానికి చెందిన సుధాకర్, బాలకృష్ణ ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారని, కులం పేరుతో నానా దుర్భాషలాడి చెప్పులు కాళ్లతో తన్ని ఆమె ఎముకలు విరిచేశారు. ఆమెను కొడుతుంటే అడ్డుకోబోయిన తన కోడలిపై కూడా దాడి చేశారు. తమపై దాడి చేసిన వారిపైన కేసు నమోదు చేయమని పోలీసులను ఆశ్రయిస్తే పోలీసు కూడా సరిగ్గా పట్టించుకోలేదని, పోలీసులు దాడి చేసిన వారిపైన ఏమాత్రం చర్యలు తీసుకోలేదని అన్నారు. దాడి చేసిన అగ్రకులస్తులు అలివేలమ్మను ఊరికి రానివ్వమని, మాపైనే కేసు పెడతావా, నీకు ఎంత ధైర్యమని, నువ్వు ఎలా ఊర్లో బ్రతుకుతావో చూస్తామని ఆమెను బెదిరిస్తున్నారని అన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం వల్ల వారు మరింత బరి తెగిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు సుధాకర్, బాలకృష్ణ పైన అటెంటివ్ మర్డర్ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని ఎడల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర పాల్గొన్నారు. శీలంవారిపల్లికి చెందినటువంటి
ఎరుకుల అలివేలమ్మకు సంబంధించినటువంటి కుక్క అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సుధాకర్ బాలకృష్ణ పైన మరిగిందని విచక్షణ రహితంగా ఆమెను చీరబట్టుకొని లాగుతూ చెప్పులతో పూత్కాలతో తన్నుతూ విచక్షణ రహితంగా ఎక్కడిక శరీరంలో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలపైన దాడి చేసినటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వారిపైన ఇప్పటిదాకా కనీసం ఈ నెల 12వ తేదీ దాడి జరిగితే ఆమె ప్రాణాపాయ స్థితిలో పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిషన్ అయినా ఇప్పటిదాకా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్లీ శక్తిశాలలో లేదంటే ఆయుబో ఈబో మహిళలకు మేము న్యాయం చేస్తామని ఒక పక్కన హోమ్ మినిస్టర్ ఒక మహిళగా చెప్తాంది. ఎస్టీ ఎరుకుల కులానికి చెందినటువంటి ఒక మహిళను అగ్ర కులాలకు చెందినటువంటి వారు అక్కడ ఒక కుక్క పిల్లని అగ్రవర్ణాలు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని అడిగినందుకు ఆమెను కుక్క కంటే అధ్వానంగా చెప్పుల కాళ్ళతో తన్నడం, కొట్టడం, ఆమెకి బాడీ మొత్తం డ్యామేజ్ జరిగింది. దీనికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి 41 నోటీస్ ఇచ్చి స్వేచ్ఛగా అగ్రకులాలు ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నారు. వీళ్లు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నా వీళ్ళని ఇప్పుడు అదే గ్రామానికి పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ డీఎస్పీ గారు వచ్చి పరామర్శించారు, సంబంధిత పోలీసు వాళ్ళు వచ్చారు, కానీ ఆమెకు జరిగినటువంటి న్యాయం అయితే శూన్యం. మేము భారత రాళ్ళు తీసుకొని కుక్క పిల్లలు కొడతాను, యాళ్ళు సుధాకర కుక్క పిల్లలు ఎట్లా కొడతాను అని ఎవరికి నీ అమ్మందంగా నీ అమ్మ ఏరికి కూర్చున్నా మడ్డ లంచా ఈ కుక్క అయితే నువ్వు పట్టుకుపోయి కట్టేసుకుందిరా, అయ్యా నా తావులే నా తావులేకి ఎందుకు రానిచ్చావు, నా బోధ కడుతుంది మాటలు మర్యాదగా మాట్లాడు సుధాకర. మీరు రైతులే కావచ్చు, మేము రైతులే కావచ్చు, నువ్వు అన్నీ మాట్లాడాడంటే నీకు తక్కువ. మాటలు మర్యాదగా మాట్లాడంటే స్వామి నాకే ఆశారు మా మాటలక నన్నే బాగున్నాను అంతే సమయం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు నిన్ను కొట్టింది? బాలకృష్ణ సుధాకర్ స్వామి. బాలకృష్ణ సుధాకర్ బరిజోళ్ళు వాళ్ళు బోరకాడ కుక్క పిల్ల పండుకొనింది. ఆ కుక్క పిల్ల అరసంటే ఎందుకు ఇది అరసని నేను తిరిగి చూసిన, నేను కొడతాను నేను ఎందుకు సుధాకర్ కుక్కను కొడతాండావు అని అడిగినా నేను. ఆ మాట అడిగిన దానికి నీ అమ్మ ఎరుగు కుక్కలు అన్నమాట లంజా, నీ కుక్క అయితే నువ్వు పట్టుకుపోయి కట్టేసుకో. నా బోరకాడ మా అమ్మ నేను నా కోడలు ముగ్గురు మీద సాముండింది. ఇంకెవరు కట్ట మీద అందరూ వరదలు కూర్చున్నారు సమయం కొడతంటే ఒకటి రాళ్ళ కొడతాంటే సాక్షి చీడ్స్ కట్టి తీసుకొని పడతా ఉంటే కొట్టేదంతా ఏం లేదంటే ఎముకలు ఇరిగిపోయినాయంటే ఇంక వాడు ఎంత రొమ్మిని తన్నారమ్మా, చెప్పుల కాలుతో తన్నారమ్మా. పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఈ నెల 15వ తేదీ టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్యకు గురి కావడం తెలుగుదేశం శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బుధవారం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ రామకృష్ణ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు భరోసాతోనే నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకు చీకటి ఒప్పందం లేదంటే కృష్ణాపురంలో జరిగిన ఘటనపై విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు కార్యకర్తలు హత్యకు గురైతే పాడి మోసేవారని అన్నారు. ఘటనకు పోలీసులను బాధ్యులుగా చేసి సస్పెండ్ చేయడం బూటకమని, రామకృష్ణను హత్యను చేసిన వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితము పుంగనూరు మండలంలో
హత్యగావించబడిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చేయడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే రావాలనుకున్నప్పటికీ కూడా బయట ఉండడం వల్ల రాలేకపోయాను. హత్యగావించబడ్డ రామకృష్ణ గారి ఆత్మకు సద్గతులు కలిగించాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన, హేమమైన చర్య. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది. సంఘటన జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్తైతే, పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు, రౌడీ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఒక ఎత్తు. కొన్ని వందల మంది కుటుంబాలను వదిలి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డే కార్యక్రమము, తప్పుడు కేసులు, వేధింపులు, అరాచకాలు, రౌడీయిజము, దౌర్జన్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గము, తంబళ్లపల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన. ఈ సంఘటన ద్వారా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు, పోలీసులకు, ప్రత్యర్థులకు ఒక సవాలు విసిరాడు. అధికారం ఎవరైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పుంగనూరు కావచ్చు, తంబళ్లపల్లి కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఈ హత్యా రాజకీయాలు, ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఏపీ రవాణా, క్రీడలు, యువజన శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిల జన్మదిన వేడుకలను అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని మాజీ ఎంపీటీసీ, టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. వారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వైద్యాధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో యువత, టీడీపీ నాయకులు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం గావించారు. అదేవిధంగా కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు, ఆరాధ్య దైవంగా భావించే మండిపల్లి సోదరుల జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. వారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అనంతపురం గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. రోజు రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలో మన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లిలో మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరానికి రాయచోటి తాలూకా నుంచి విశేషంగా యువత ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మండిపల్లి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తం ఇస్తామని స్వచ్ఛందంగా రావడం జరిగింది. అలాగే ఈ మంచి మనసున్న మహారాజులు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా లక్కిరెడ్డిపల్లి మండల ప్రజల తరపున, కార్యకర్తల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాయచోటిని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఏ ఒక్క అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.